హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎప్పుడంటే న్యూ ఇయర్ నెక్స్ట్ డే అండి. అంటే జనవరి 2 రోజు అనమాట. అంటే నిన్న కాక మొన్న మేము న్యూ ఇయర్ రోజు వెళ్దాం అనుకున్నామండి. బట్ అయితే ఆ రోజు వెళ్ళలేకపోయామన్నమాట. పాప హైకోర్టు అమరావతి సైడ్ అంతా చూడాలనుకుంది. అయితే ఈయన తీసుకెళ్ళి చూపిస్తానన్నారు. ఆ రోజే తేలలేకపోయాము. అండ్ నెక్స్ట్ డే వచ్చామన్నమాట. జనవరి 2 రోజున ఇంక వెళ్తున్నాము. అక్కడి నుంచి అమరావతి బుద్ధుడి విగ్రహం దగ్గరకు కూడా వెళ్ళామండి. అక్కడైతే చాలా బాగుంది. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత చాలా బాధ అనిపించిందండి. అసలు అన్ని కట్టడాలన్నీ ఎక్కడికక్కడ మొత్తం ఆగిపోయినాయండి. మొన్న వర్షాలకైతే చాలా వరకు పాచిలాగా పట్టేసినాయి అన్నమాట. అంతంత పెద్ద బిల్డింగ్లు కూడా పాచి పట్టేసినట్టు అయిపోతే చాలా బాధ అనిపించింది. ఎంత మనీ వేస్ట్గా అయిపోయిందో అసలు. నిజంగానండి. ఇది నేను మాట్లాడకూడదు, బట్ కానీ నాకు చాలా బాధ అనిపించింది చూసినప్పుడు. ఎంతమంది మనం కట్టే ట్యాక్స్లతోనేనండి ఇవన్నీ కూడాను. బట్ ఏంటంటే ఇలాగా మనీ వేస్ట్ అయిపోయేటప్పటికి చాలా బాధ అనిపించింది. రూపాయి రూపాయి కష్టపడి కూడబెట్టుకునే వాళ్ళకి డబ్బుల విలువ తెలుస్తుంది, కానీ దోచుకొని తినే వాళ్ళకైతే డబ్బు విలువ అనేది తెలియదు అనమాట. ఇవన్నీ కూడా రాజధానికి వెళ్ళే రూట్ అనమాట. రూట్ అంటే రోడ్లు వేయడానికి తోలిన కంకర అండి ఇదంతా కూడాను. చూడండి అసలు ఎక్కడికక్కడికి అంత కన్స్ట్రక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి. చాలా బాధ అనిపించిందండి అసలు. చూడండి మొత్తం ఎక్కడికక్కడికి ఆగిపోయినాయి అనమాట. ఇదైతే మేము హైకోర్టుకి వెళ్ళే రోడ్ అనమాట. ఇది ఎంత ఇదిగా ఉందంటేనండి, దీన్ని కూడా ఆపేశారు మొత్తానికి. అసలు ఏమీ చేయకుండా ఎక్కడికక్కడికి మొత్తం ఆపేశారండి. అసలు ఇక్కడ జరిగే పనులనక మొత్తం కంటిన్యూగా అయి ఉంటే మాత్రం సూపర్గా ఉండేదండి. మన రాజధాని ఏరియా అనేది మాత్రం చాలా బాగుండేది. బట్ ఇక్కడ వస్తుందో రాదో, ఇక్కడ అంటే దాన్ని ఏమంటారు, ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ రాజధాని ఉంటుందో లేదో తెలియదు. బట్ రాజధాని అనేది అమరావతిలోనే ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. అందరికీ, మన రాష్ట్ర ప్రజలందరికీ మిడిల్లో ఉంటుంది, చక్కగా అందరికీ ఉపయోగకరంగా ఉంటుందండి. అండ్ ఇంక ఇక్కడ చూశారు కదా, ఇదేనండి హైకోర్టు. పాప చూడాలనుకుంది అనమాట. ఎందుకు చూడాలనుకుంది అంటే, రాకేష్ కుమార్ ఉన్నారు కదండి, మాజీ జడ్జి అనమాట. ఆయన రిటైర్డ్ జడ్జి. ఆయనకి మన రాజధాని రైతులందరూ దండాలు పెట్టి ఆయన రివర్స్, దాన్ని ఏమంటారు, మన ప్రభుత్వ తీరు మీద ఆయన రివర్స్ అయినందుకు అందరూ దండాలు పెట్టారు కదండి. అది ఆ రోజు పాప చాలా ఇంట్రెస్ట్గా చూసింది ఆ న్యూస్. దాని గురించి హైకోర్టు ఎక్కడ ఉంటుంది డాడీ అంటే, మా వారు పని కట్టుకుని మరీ తీసుకొచ్చి చూపించారనమాట. చాలా బాధగా అనిపించిందండి. అట్లీస్ట్ ఇక్కడ మీకు హైకోర్టు ఓపెన్ అయ్యి ఎన్ని రోజులు అయి ఉంటుందో మీకు తెలుసండి. అక్కడి నుంచి కనీసం చెట్లకు వాటర్ లేదు. చూసారు కదా, అన్నీ కూడా ఏమంటారు, ఎగిరకపోయినట్లు అయిపోయినాయి అనమాట. చెట్లు కూడాను ఎక్కడ నుంచునే స్థలం, నీడ అనేది లేదండి హైకోర్టు ముందు. చూడండి అసలు చాలామంది వచ్చారండి చూడటానికి హైకోర్టు. కానీ ఈ ప్లేసెస్ అన్నీ చూడటానికి రోజు వచ్చిపోతూనే ఉంటారు. చూడండి ఇక్కడ ఇవన్నీ కార్లు కూడా అవేనండి. కొంతమంది పని మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు కోర్టుకి. అలాగా ఆ రోజైతే కోర్టుకు సెలవు ఉందన్నమాట. చూడండి బండ్లు కూడా అన్నీ ఎండలోనే ఉన్నాయి. ఇక్కడెక్కడ నిలవడానికి నీడ లేదనమాట, అట్లా చేశారు. మొత్తానికి చెట్లకు కూడా వాటర్ చూశారు కదా, కింద అంతా ఎంత డ్రైగా ఉందో. చెట్లకు వాటర్ కూడా పెట్టట్లేదు. ఈవెన్ క్యాంటీన్ కూడా క్లోజ్ అండి. బట్ దీని పేరైతే ఎందుకు మార్చలేదో తెలియదు, కానీ మార్చేసే వాళ్ళేను. బట్ ఎందుకు మార్చేవారో తెలియదు. కొంచెం టైం పడుతుందేమో దీనికి కూడాను. అండ్ ఇక్కడైతే ఫుడ్ కూడా తెచ్చుకొని తినాలండి. ఇక్కడెక్కడ ఏమీ దొరకవన్నమాట. వాటర్తో సహా కూడా అన్నీ తెచ్చుకుంటేనే, ఇక్కడ పని ఉండే వాళ్ళు తెచ్చుకుంటేనే, వాటర్తో సహా తెచ్చుకుంటేనేనండి. లేకపోతే ఇక్కడ అసలు ఏమీ దొరకవన్నమాట. సారీస్ ఇలా చెప్తున్నందుకు. నేను ఏ పార్టీకి ఏ వర్గానికి చెందినదాన్ని కాదండి. బట్ నా రాష్ట్ర పరిస్థితి ఇలా అయిపోతుంది, మన రాష్ట్రం ఇలా అయిపోతుంది అన్న బాధేనండి. ఇంకా వేరే ఏం లేదు. అండ్ చూసారు కదా, మా బుజ్జి ఏం చేస్తుందో, శాన్వి తల్లి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉందన్నమాట. మీకు ఇక్కడ అపార్ట్మెంట్స్ కట్టడాలు కూడా చూపిస్తాను చూడండి. బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఎలా జరిగినాయి, ఎలా ఆగిపోయినాయి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఇవన్నీ అనమాట అండి. అప్పట్లో ఇక్కడ కూలీలు ఉండేవాళ్ళు, ఇవి కట్టే కూలీలు అనమాట ఇక్కడ ఉండేవాళ్ళు. అండ్ ఇప్పుడైతే ఏమీ లేదండి, ఒక్క చీమ కూడా తిరగట్లేదు ఇక్కడ, వర్క్స్ ఏమీ జరగట్లేదు. చూసారు కదా, ఇవన్నీ కూడాను మొత్తానికి ఆగిపోయినాయండి.
మీకు ఇందాక నేను వెళ్ళేటప్పుడు చూపించలేకపోయాను. అక్కడ వచ్చేసి కొన్ని ఎమ్మెల్యే అపార్ట్మెంట్స్ అంతవరకే కన్స్ట్రక్షన్ జరిగిందనమాట. ఎమ్మెల్యే ఎంపీ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళ క్వార్టర్స్ అంటారు కదా, అంతవరకు మాత్రమే జరిగిందనమాట కన్స్ట్రక్షన్. ఇది చూడండి, ఇవన్నీ ఇది తుప్పు పట్టి, ఇనుము తుప్పు పట్టి, పాచి పట్టి గోడలు మన వర్షాలకి ఎంత ఘోరంగా తయారైనాయి అంటే అసలు ఎందుకు ఇంత జరిగిన తర్వాత, ఇంత కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఎందుకు మార్చాలనుకుంటున్నారు అనేది వాళ్ళకే వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలండి. అది చాలా అసలు ఎంత బాగా లేసినాయి అంటే అపార్ట్మెంట్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, సిఆర్డిఏ బిల్డింగ్స్ అండి ఇవన్నీను. అసలు ఎంత బాగా ఉన్నాయనండి. ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ జరిగితే ఈ ఏరియా అనేది ఎంత హైలైట్ అయ్యేదనండి. అసలు ఎన్ని ఉన్నాయో చూడండి బిల్డింగ్లు. బట్ చాలా బాగా అనిపించింది అసలు. నేను ముందే చెప్తున్నానండి, ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటే ప్లీజ్ నన్ను ఏమీ అనుకోదు, క్షమించండి నేను ఇలా మాట్లాడినందుకు. ఎంత మనీ వేస్ట్ అయిపోతుందన్న బాధే కానీ వేరేదైతే ఏమీ కాదండి. నేను ఏ పార్టీకి ఏ వర్గానికి చెందిన దాన్ని కాదు. చూడండి ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో. ఇక్కడ వచ్చేసి మేము రివర్స్ అవ్వడానికి ఇవి ఇక్కడ దాకా చూడటానికే వచ్చామండి. అండ్ ఇంకా అవతలకు ఉన్నాయి అన్నమాట. ఇంక రివర్స్ అయ్యి మేము మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము. అమరావతి చూడడానికి వెళ్తున్నాం అనమాట. అమరావతి బుద్ధుడి విగ్రహం దగ్గరికి. అండ్ మ్యూజియం కూడా వెళ్దాం అనుకున్నాము, బట్ వెళ్ళలేకపోయామండి. అంటే అక్కడ అప్పటికే టైం 3:30 అయిపోయింది. ఇంక మేము మళ్ళీ వెళ్ళి తీసుకొని చూసి మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోతుందని ఇక వచ్చేసి బుద్ధుడి విగ్రహం వరకు చూసామన్నమాట. చూసారు కదా ఇక్కడ. ఇంకా వెళ్ళే దారిలో మధ్య మధ్యలో మా శాన్వి తల్లి చేసే పనులు చూసారు కదా. ఇందాక ఏం చేస్తుందంటే హ్యాండ్ వాష్ కాదండి, అది దాని ఏమంటారు, సారీ, టైంకి అయితే గుర్తురావన్నమాట ఏవి కూడాను. శానిటైజర్, ఓకే, శానిటైజర్ వేసుకొని రబ్ చేసుకుంటుంది అనమాట చేతికి. ఎన్నిసార్లు వేసుకోకపోతే వాళ్ళ డాడీ గేర్ మార్చేటప్పుడల్లా పడుతుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అల్లరి చేసిందండి. ఇంకా నేను ఇక్కడ చుట్టూ పొలాల్లో వస్తాయి కదా గేదెలు, వాటన్నిటిని చూపిస్తూ తనకి కొంచెం అంతా అల్లరి అనేది చేయకుండా కొంచెం కంట్రోల్ చేయగలిగాను అనమాట. అవి ఇవి చూపిస్తూ ఇక మా వారు వచ్చేసి ఇక్కడి నుంచి గూగుల్ మ్యాప్ ఫాలో అయ్యారనమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతుంటే అక్కడ ఒక రూట్ చెప్పిందండి. ఆ రూట్లో వెళ్తే అసలు ఎంత గుంతలు ఉందంటే, చిన్న రోడ్డు అండి, అసలు ప్రతిదీ తగులుతూనే ఉందన్నమాట. ఏమంటారు, పక్కన చెట్లు, ముళ్ళ చెట్లు అవి కూడా తగులుతూనే ఉన్నాయి. నాకు ఎక్కడ గీతలు పడిపోతాయో అని భయం వేసింది కారు మీద. బట్ ఆ రోడ్లో ఏంటంటే మనము ఏమంటారు, అంత రేటు పెట్టి అంజీర్ కొనుక్కుంటాం కదండి, అంజీరు అవి ఆ చెట్లు అయితే ఆ రోడ్డు పక్క చుట్టుపక్కల మొత్తం అవేనండి. అసలు ఎన్ని కాయలు ఉన్నాయో నాకైతే మైండ్ పోయిందనమాట. మనం ఇంత రేటు పెట్టి కొనుక్కుంటున్నాము అని. అక్కడ వాళ్ళైతే వాటిని పిచ్చికాయల్లాగా ఉన్నాయండి, వాటిని అలాగే చూస్తున్నారనమాట. పిచ్చికాయలు చూసినట్టే చూస్తున్నారు. అసలు ఎవ్వరు తాకట్లేదు అనమాట ఆ కాయల్ని. అంటే యాక్చువల్గా తెలిసిన వాళ్ళకైతే అవి ఆ చెట్లు అని తెలుస్తుందండి. అత్తిపళ్ళు అంటే మనము అంజీర్ అంటాం కదా, అవన్నమాట. అత్తి చెట్లు. వాటిని పిచ్చివాటిలాగే చూస్తున్నారు. ఆ కాయలు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. వాటిని చూస్తే పిచ్చికాయలాగే ఉంటాయి అన్నమాట చూసినప్పుడు. నాకైతే తర్వాత ఐడియా వచ్చింది, అయ్యో వీడియో తీయకపోతేనే అనిపించిందండి నాకు తెలిసిన తర్వాత. అంటే చివరికి వచ్చేటప్పటికి అసలు ఎన్ని చెట్లు ఎన్ని కాయలునండి అసలు. ఇక వచ్చేసి ఇక్కడ మేము అమరావతికి అయితే దగ్గర అవుతున్నాము. ఇవన్నీ కూడా ఆ కన్స్ట్రక్షన్స్ ఏనండి, చెప్తున్నాను కదా. చూడండి రోడ్లు అయితే ఇంకా ఎంత బాగా అవ్వాలో, బట్ అంతా ఇంక ఇప్పుడైతే ఏది కూడా కన్స్ట్రక్షన్ జరగట్లేదండి, మొత్తంగా ఆగిపోయినాయి అనమాట. ఇంకెక్కడికెక్కడికి కొంచెం ఏంటంటే కొన్ని అయితే బేస్మెంట్లు వేసి ఆపేశారు. ఇంకా చాలా అండి. చూడండి ఇవన్నీ సిఆర్డిఏనండి బిల్డింగ్సే అనమాట. అప్పట్లో మేము కూడా 2 lakhs ఏదో ఫస్ట్ కడితే తర్వాత ఎంతో కట్టించుకుంటారండి. అది మా వరకు మేము కూడా కడదాం అనుకున్నాము. బట్ అప్పుడు ఏంటంటే ఇంకా మా మావయ్య వాళ్ళు వద్దన్నారు. ఇక అప్పటి నుంచి అప్పుడు మేము కట్టలేదన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఇంకా 1.5 yearకే
ఎలక్షన్స్ ఇంక ఇట్లా అన్నీ అయిపోయినాయి. మేమైతే అంటే మన డబ్బులు మనకు వెనక్కి ఇస్తారనుకోండి ఫ్లాట్ ఇవ్వకపోయినా, బట్ ఏంటంటే మనీ అనేది అక్కడ స్టాక్ ఉండిపోతుంది కదా, దాన్ని ఏమంటారు జామ్ అయిపోతుంది కదా, ఇంక మనకి చాలా నష్టం కదా. కట్టకపోవడం వల్లే మా మావయ్య చెప్పిన మాట మేము పాటించడం వల్ల ఈరోజు మేము లాస్లో లేమండి. అండ్ ఇంకెక్కడ చూసారు కదా వరి కుప్పలు అనమాట. అన్నీ వరి కుప్పలు వేస్తున్నారు. మా పిల్లలకైతే అవి ఏమీ తెలియదండి. ఊరికి వెళ్తామే కానీ పొలాల వరకు అలా కూడా వెళ్ళామన్నమాట. ఇంక ఇవన్నీ చూసి అడుగుతుంది, అవి ఇళ్ళు అనుకుంటుందండి మా పెద్ద పాప. ఇంత ఇలా కట్టుకున్నారేంటి డాడీ, ఇల్లు ఇలా పొలాల్లో కట్టుకున్నారేంటి అని అడుగుతుంది. అవి వరి కుప్పలమ్మ అని చెప్తున్నాము మేము. ఇంకా పొలాలు ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూసారు కదా బ్రిక్స్, సిమెంట్ బ్రిక్స్, దాని ఏమంటారు ఫ్యాక్టరీ లాగా, ఇంక ఇవన్నీ ఉన్నాయి. వెంచర్స్ కూడా వేసి ఉన్నాయి అనుకుంటానండి. ఇవి వెంచర్సే అనుకుంటాను. అసలు అన్నీ చాలా బాగా డెవలప్ అవ్వాల్సింది, బట్ ఏంటంటే ఇక అవన్నీ మనం మాట్లాడకూడదు. అండ్ ఇంక చూసారు కదా ఇది ఒక వెంచర్ అనుకుంటా. ఇంక మేమైతే అమరావతి వచ్చేసామండి. ఇక్కడ చూడండి ఇది స్టార్టింగ్లో అనమాట. నేను లోపలికి వెళ్తున్నాను, మా పాప తీస్తుంది వీడియో. అండ్ ఇదైతే నైట్ టైంలో చాలా బాగుంటుందండి. ఇక నైట్ టైంలో పిల్లలతో మేము ఉండలేము కాబట్టి ఇక ఆ టైంలో అయితే నేను చూసి వచ్చేసాము. ఇంక ఇక్కడ నేను వచ్చి కాసేపు ఇక్కడ కూర్చుందాం అనుకున్నాను. ఇక వెళ్తున్నాను, చిన్న పాపను తీసుకుని వెళ్తున్నానండి. అక్షయ వచ్చేసి అంత వీడియో తీస్తుంది, చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి ఇక్కడ మా ఏమంటారు మా రెండో ఆడపడుచు వాళ్ళు దాన్ని ఏమంటారు గుడి అమరావతిలోనే ఉంటారండి. ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేదన్నమాట, లేట్ అయిపోతుంది. ఇక మా వారికి కూడా ఏదో వర్క్ ఉంది ఈవినింగ్ టైంలో, ఇక అందుకని చెప్పేసి లేట్ అయిపోయిద్దని చెప్పేసి ఇక ఇక్కడ కాసేపు స్పెండ్ చేసాము. ఇంకా ఏవో తీసుకున్నారండి పిల్లలు స్నాక్స్. అండ్ ఇక్కడ గులాబీలు ఉన్నాయి, వాటిని కూడా తీస్తుంది పాప. పిల్లలకి ఏంటంటే ఇలాంటివన్నీ మన బడ్జెట్లో చూసుకొని వాళ్ళకి ఏం చూపించాలో అవి చూపించుకుంటేనే మంచిదండి పిల్లలకి. ఇంకా మరీ ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఈ ఇయర్ అనేది వాళ్ళు లాక్డౌన్లో ఇంట్లోనే లాక్డౌన్ దగ్గర నుంచి ఇంట్లోనే ఉండిపోతున్నారు కదా. అండ్ దానికి వచ్చేసి పిల్లలు కూడా చాలా వరకు దాన్ని ఏమంటారు వాళ్ళ ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా, ఇంకా అలా ఇలా తిరుగుదామా అని ఉందండి వాళ్ళకు కూడా. ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడేమో ఎప్పుడు స్కూల్ బిజీలో పడిపోయి ఇంకా వాళ్ళకి ఏంటంటే హాలిడేస్ ఎప్పుడు వస్తాయా అని చూసేవాళ్ళు. ఇప్పుడు హాలిడేస్ వద్దు, స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, స్కూల్కి వెళ్దామా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దామా అని చూస్తున్నారు. అండ్ అది కూడా మంచిదేనండి. బట్ ఏంటంటే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. మా పాపకైతే రేపటి నుంచి పంపిద్దాం అనుకుంటున్నాను నేను స్కూల్కి. 8th క్లాస్ కదండి, నెక్స్ట్ 9th కూడా 9th 10th ఆ 2 years వాళ్ళకి కొంచెం బాగా ఇది ఉండాలి కాబట్టి స్కూల్కి అయితే పంపిద్దాం అనుకుంటున్నాను ఈ 2 months. ఇంకా చూడాలండి, ఇంకా మేమైతే ఫైనలైజ్ అవ్వలేదు వెళ్ళాలా పంపించాలా వద్దా అనేది. అండ్ ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి, చుట్టూ చెట్లు, బాగుందండి వాతావరణం, చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ కొన్ని ఫ్యామిలీస్ అయితే ఇక్కడికి లంచ్ తెచ్చుకొని దాన్ని ఏమంటారు పార్టీ లాగా చేసుకున్నారు, చాలా బాగుందన్నమాట. మేమైతే ఏం ఫుడ్ అనేది ఏం తెచ్చుకోలేదు, వాటర్ కొన్ని స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. చూసారు కదా చిన్న పాప అండి, ఎంత నాటీ గర్ల్, అసలు అన్నీ పీగేస్తుంది లాగేస్తుంది, వాళ్ళేమో అరుస్తున్నారు పట్టుకుంటే పూలు అవి. ఇదైతే బ్యాక్ సైడ్ అండి, చాలా బాగుంది. ఆ గుంటూరు సరౌండింగ్స్ వాళ్ళకైతే అందరికీ తెలుస్తుందండి, అందరూ చూసే ఉంటారు ఆల్మోస్ట్. ఎవరైనా సరే ఇటు గుంటూరు ఇటు వచ్చినప్పుడు ఏంటంటే ఇటు ప్రాంతాలు ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇది చాలా విజిట్ చేయగల ప్లేస్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ రాజధాని అమరావతి కాకపోయినా అమరావతేనండి. చూడండి వచ్చి అమరావతిలో కన్స్ట్రక్షన్ చూడండి, ఏమంటారు హైకోర్టు, ఇవన్నీ ప్లేసెస్ ఉన్నాయి అమరావతిలో, ప్లేసెస్ ఉన్నాయి. అమరావతి గుడి అమరలింగేశ్వర స్వామిని దర్శించుకోండి. అండ్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఎవరైనా సరే చూడని వాళ్ళు ఉంటే గుంటూరు జిల్లాలో ఉన్నవాళ్ళు చూడదగ్గ ప్లేస్ అనమాట. గుంటూరులో చాలా ప్లేసెస్ ఉన్నాయండి చూడాల్సినవి, చాలా బాగుంటాయి. అనంత పద్మనాభ స్వామిని పోలిన ఏమంటారు అలాంటి టెంపులే ఒకటి ఇక్కడ కూడా ఉందండి. మీకు నెక్స్ట్ టైం వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వెళ్ళాలనుకుంటున్నాము, ఖచ్చితంగా షేర్ చేస్తానండి. అండ్ ఇంక ఇదేండి చూసారు కదా చాలా బాగుంది. చుట్టుపక్కల ప్రాంతం అంతా చాలా ఏమంటారు విశాలంగా ప్రశాంతంగా ఉంది.
అక్కడైతే లంచ్ తెచ్చుకొని తింటున్నారు కొంతమంది. మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుందండి. అసలు బుద్ధుడు అంటేనే ప్రశాంతతకి మరో రూపం అండి. ఆయన ఉన్న ప్రదేశము అంతే ప్రశాంతంగా ఉందన్నమాట. మేము వెళ్ళే టైం నుంచి ఇంకా 3:30 ఆ తర్వాత నుంచి చిన్న చిన్నగా వస్తున్నారు. అండ్ ఇదైతే చలికాలం కాబట్టి 3:30కే ఎండ అది ఏముండదు కాబట్టి 3:30 దగ్గర నుంచి ఇక చిన్నగా నెమ్మదిగా వస్తున్నారనమాట. అండ్ అక్కడైతే లంచ్ తెచ్చుకొని తింటున్నారు కొంతమంది, ఇక్కడ ఉన్నారు, తిరుగుతున్నారండి. చాలా బాగుంది అసలు, ప్లేస్ మాత్రం సూపర్ అండి, చాలా బాగుంది. చూడండి చాలా పెద్దగా కూడా ఉంది ప్లేస్ అనమాట. ఇంకొక వన్ థింగ్ అండి, ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడు ఒకళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ మా బుడ్డిని నాకు కిస్ పెట్టమంటే వాళ్ళ అక్కకి పెడుతుంది అనమాట, తర్వాత నాకు పెట్టింది. పిల్లలతో చాలా బాగుంది అనిపించిందండి. కొంచెం చిన్నపిల్లలే, ట్రావెలింగ్ అప్పుడు కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది, కానీ ఇలాంటి ప్లేసెస్కి, చూడదగ్గ ప్లేసెస్కి అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళి చూపిస్తే బాగుంటుంది. ఇక్కడైతే మా పిల్లలు స్నాక్స్ తింటున్నారనమాట. ఇక మేము బుద్ధుడు లోపలికి వెళ్తున్నాం అనమాట. బుద్ధుడి విగ్రహం కింద లోపలికి వెళ్తున్నాము. ఆ లోపల వచ్చేసి డోంట్ టచ్ అని ఒకటి చూపిస్తాను చూడండి. అక్కడ వరకు అయితే వెళ్ళలేదన్నమాట. నాకు భయం వేసింది, ఇంక పిల్లల్ని కూడా వెళ్ళనీయలేదు. అక్కడ ఆ టైంకి ఎవరు లేరండి. మామూలుగా అయితే ఎవరో ఒకళ్ళు ఉండి చూపిస్తారనమాట. ఆ టైంకి అయితే ఎవరు లేరు అక్కడ. చాలా బాగుంది చుట్టూ ప్లేస్ అనమాట ఇది. ఇదిగో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వరకు వెళ్ళాను, కానీ ఇక లోపలికి వెళ్ళడానికి భయం వేసి వెళ్ళలేదన్నమాట. మా పాప వెళ్ళామన్నా కూడా నేను వెళ్ళనీయలేదు. అక్కడ ఒక అలారం ఉందండి. అక్కడ ఏదో ఒక వాల్యుబుల్ థింగ్ అయితే ఏదో ఉంది, మనకైతే అది కనిపించట్లేదు అనమాట. వాళ్ళు లోపలికి వెళ్తే ఏమన్నా పర్సన్ చూపిస్తారేమో, బట్ ఇంక మేము అయితే అక్కడ వరకు వెళ్ళలేదు. ప్లస్ అక్కడ ఎవరు లేరు. అక్కడ టచ్ అయితే మాత్రం అలారం మోగుతుందన్నమాట. ఇంకా మేమైతే కిందకి దిగి వచ్చేస్తున్నామండి. దీనికి 4 ways ఉన్నాయండి. 4 ways. బుద్ధుడు మా విగ్రహం కింద లోపలికి వెళ్ళడానికి 4 ways ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంది. చుట్టూ వాల్స్ మీద, గోడల మీద ఉన్న ఏమంటారు, బొమ్మలు చూసారు కదా, బొమ్మలు, వీటన్ని చాలా బాగున్నాయండి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసే. చాలా చిన్న ప్లేస్ అయినా చాలా ఎక్కువ ప్రశాంతత దొరుకుతుంది అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా ఎంజాయ్ చేయడానికి ప్రశాంతంగా దానికోసమే చూస్తాం కాబట్టి. చూసారు కదా, అప్పుడప్పుడే నిదానంగా స్టార్ట్ అవుతున్నారండి రావటం అందరూ. ఇంకైతే మేము బయటకు వచ్చేస్తున్నాము, మొత్తం తిరిగి చూస్తున్నాము. మీకు చూసారు కదా, ఇక్కడ ఇటు పక్క కూడా ఒకళ్ళు లంచ్ తెచ్చుకొని తింటున్నారండి. చాలా బాగుంది. మేము ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి టైం వచ్చేసి 4 దాటిందండి. అప్పుడు తింటున్నారు వాళ్ళు అక్కడ లంచ్. అక్కడ లంచ్ తినడానికే తెచ్చుకున్నట్టున్నారు వాళ్ళు. ఫొటోస్ అయితే తీసాను, కానీ ఇంకా విగ్రహం కోసం పిల్లల ఫేస్లో అయితే క్లారిటీ లేదండి. పిల్లల్ని విగ్రహం పూర్తిగా రావాలంటే వీళ్ళు కొంచెం క్లారిటీ ఉండట్లేదు అనమాట. ఇంకొంచెం ముందుకు వచ్చింటే క్లారిటీ ఉండేది. ఈ పిక్లో చూడండి. అండ్ సాయి ఒకటి మిస్ అయిపోయిందండి. సాయి కూడా వచ్చుంటే బాగుండేది, బట్ తనైతే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ దగ్గర ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.